వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ పర్యటించారు. 2024 సాధారణ ఎన్నికల్లో భాగంగా జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ నివాస్ విచ్చేశారు. ఆర్ఓస్ ఆధ్వర్యంలో పీఓలు ఏపీఓలకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక అంశం. అందువల్ల ఈ ట్రైనింగ్ కోసం ప్రత్యేకంగా మాస్టర్ ట్రైనర్స్ని నియమించి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్లో కూడా ఒక క్లాస్ రూమ్కి 30 మందికి ఎక్కువ కాకుండా వాళ్ళకి బోత్ థియరిటికల్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ ఒక ఈవీఎంని ఏ రకంగా వాడాలి, ఈవీఎంలో ఏ రకమైన సమస్యలు రావచ్చు, అది వస్తే ఏ రకంగా దాన్ని నివర్తి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా వాళ్ళు స్టాచ్యుటరీగా వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటే ఫామ్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా దాన్ని భర్తీ చేసి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఫిజికల్గా ప్రాక్టికల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలో ఇవాళ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క ఫామ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం కాబట్టి వాళ్ళకి దానిపైన కులంకుశంగా వాళ్ళకి ఏమేమి ఫామ్స్ నింపాలి, ఏ రకంగా నింపాలి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాగా రకరకాల పోలింగ్లో సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ ఉంటుంది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది మొదటి విడత ట్రైనింగు. మళ్ళా వీళ్ళందరికీ కాన్స్టిట్యుయెన్సీ అలాట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా ఈ పోల్ చేసే సిబ్బంది వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఎలక్షన్ ప్రక్రియని హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పి భావిస్తున్నాము. అందుకోసమే ఇన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి చోట కూడా ఐఎమ్ విజిటింగ్ ఆల్ ద సెంటర్స్, ప్రతి చోట కూడా ఏర్పాట్లు బాగానే చేశారు, ట్రైనింగ్ కూడా బాగానే అయింది. వాళ్ళు కూడా శిక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఐ హోప్ విత్ దేర్ కోఆపరేషన్ వీ విల్ బీ హ్యావింగ్ అ ప్రాపర్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్. రైట్.